నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ఎవరెన్ని వేషాలేసినా డబ్బు కోసమే. దీనికోసం ఒక్కొక్కరు ఒక్కోలా టార్గెట్ పెట్టుకుంటారు, కలలు కంటారు. ఒకరికి 10 లక్షలు కావాలని, ఇంకొకరికి 50 లక్షలు, ఇంకొకరు ₹1,00,00,000. ఇలా ఎవరికి తగ్గట్లు వారు ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే 1,00,00,000 సరిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. మరి 10 ఏళ్లలో 1,00,00,000 సంపాదించవచ్చా? దీనికోసం ఎలా ప్లాన్ చేయాలి? ముందుగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్ట్ చేయడానికి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ రన్లో కూడా బాగా కూడబెట్టుకోవాలంటే ఎక్కువగా స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ల వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా మ్యూచువల్ ఫండ్స్ కొంచెం తక్కువ రిస్క్తో ఉంటాయి. అయితే లాంగ్ రన్లో మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్ చేస్తుంది. అది మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా మీ పెట్టుబడి స్తోమత, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. చాలా వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున వార్షిక ప్రాతిపాదికన 12% మించి రాబడిస్తుంటాయి. అంతకంటే ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఇంకా ప్రస్తుత రోజుల్లో చాలా మంది మదుపర్లు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా 1,00,00,000 సంపాదించాలని కలలు గంటుంటారు. ఎందుకంటే ఇంత మొత్తం వారికి ఆర్థిక భరోసానిస్తుందని చెప్పొచ్చు. అయితే 10 ఏళ్లలో 1,00,00,000 అనేది అసాధ్యం మాత్రం కాదు. మంచి ప్లానింగ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం కొన్ని లెక్కల ద్వారా ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత శాతం అంచనా రాబడితో ఎన్నేళ్లకు ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. దీనికోసం ఆన్లైన్ మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ముందుగా 12% అంచనా రాబడితో చూస్తే 10 ఏళ్లలో 1,00,00,000 లక్ష్యాన్ని చేరుకునేందుకు నెలకు 45,000 చొప్పున సిప్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇదే 14% రాబడి లెక్కన చూస్తే 41,000 సిప్ సరిపోతుంది. రాబడి ఇంకొంచెం ఎక్కువగా ఆశిస్తే 16%గా చూసుకుంటే గనక అదే 1,00,00,000ని 10 ఏళ్లలో ఆర్జించేందుకు నెలకు 37,000 చొప్పున సిప్ చేయాలి. ఇలా కాదు, 10% అంచనా రాబడి ఉంటే అప్పుడు 50,000 సిప్ చేయాల్సి వస్తుంది. ఇలా రాబడి రేటు పెరిగితే చేయాల్సిన సిప్ పెట్టుబడి మొత్తం తగ్గుతుంది. ఒకవేళ ఈ సిప్ పెట్టుబడి మొత్తం మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఇంకా తక్కువతోనూ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఇక్కడ మళ్ళీ మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఏటా సిప్ మొత్తాన్ని 5 లేదా 10% చొప్పున పెంచుకుంటూ పోతే దీనికి మించిన రాబడి కూడా అందుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమే అయినప్పటికీ ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్లాలి. ఓపిక చాలా అవసరం. ప్రతి నెల ఇంత మొత్తం కేటాయించాలంటే క్రమం తప్పకుండా డబ్బుల్ని పొదుపు చేస్తుండాలి, ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇక 1,00,00,000 లక్ష్యాన్ని చేరుకోవాలంటే పోర్ట్ఫోలియో ఎలా నిర్మించుకోవాలనే దానిపైన ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మార్కెట్ కంపెనీలతో సంబంధం లేకుండా టాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో 50% వరకు ఇన్వెస్ట్ చేయాలని అంటున్నారు. స్వల్పకాలంలో ఒడిదుడుకులున్న లాంగ్ రన్లో మంచి వృద్ధిని అందించేందుకు అవకాశమున్న మిడ్ క్యాప్ ఫండ్స్లో 25%, ఎక్కువ రిస్క్కు సిద్ధపడి మార్కెట్ హెచ్చుతగ్గుల్ని తట్టుకోగలిగితే స్మాల్ క్యాప్ ఫండ్స్కు 25% కేటాయించాలని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.